హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ 2024 సీజన్లో సంచలన ప్రదర్శనతో విజేతగా నిలిచిన కేకేఆర్ 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మూడోసారి టైటిల్ను ముద్దాడింది. అప్కమింగ్ ఐపీఎల్ 2025 సీజన్లోనూ అదే తరహా ప్రదర్శన కనబర్చాలనే పట్టుదలతో ఉంది. మెయింటర్గా కేకేఆర్ను విజేతగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్గా ఎంపికవడంతో అతడి స్థానాన్ని భర్తీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే గంభీర్తో పాటు కేకేఆర్ అసిస్టెంట్ కోచ్లు అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్, డాస్కటేట్లు కూడా టీమిండియా సపోర్ట్ స్టాఫ్లో చేరారు. అంతేకాకుండా ఐపీఎల్ 2025 సీజన్కు ముందు మెగా వేలం జరగనుంది. ఈ క్రమంలోనే టీం కొత్త మెంటర్ను నియమించడంపై కేకేఆర్ ఫోకస్ పెట్టింది. ఇదే తరహాలో ఈ ప్రక్రియను కూడా వేగవంతం చేసింది. అయితే ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్తో పాటు శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర, అలానే సౌత్ ఆఫ్రికా లెజెండ్ జాక్వాస్ కల్లిస్ పేర్లను కేకేఆర్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ 2024 సీజన్ వరకు ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్గా వ్యవహరించిన రికీ పాంటింగ్ను ఇటీవలే ఆ జట్టు వదులుకుంది. దాంతో పాంటింగ్ను తమ మెంటర్గా నియమించేందుకు కేకేఆర్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అలానే రాజస్థాన్ రాయల్స్ డైరెక్టర్గా ఉన్న కుమార సంగక్కర కూడా ఆ జట్టును వీడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. రాహుల్ ద్రావిడ్ను రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్గా నియమించింది. దాంతో సంగక్కర తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదంతా ఇలా ఉండగా తమ కెప్టెన్ను కూడా మార్చే యోచనలో కేకేఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. శ్రేయస్ అయ్యర్ను వదిలేసి తమ మాజీ ప్లేయర్ ముంబై ఇండియన్స్ స్టార్ సూర్యకుమార్ యాదవ్ను తీసుకోవాలని కేకేఆర్ భావిస్తున్నట్లు సమాచారం. హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు ఇవ్వడంతో ముంబై ఇండియన్స్లో కొనసాగేందుకు సూర్య సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. అయితే కెప్టెన్సీ ఆఫర్ చేసిన జట్టులోకి వెళ్లాలని సూర్య నిర్ణయించుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఒకవేళ సూర్య వేలంలోకి వచ్చినా ట్రేడింగ్కు ఒప్పుకున్నా తీసుకొని కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని కేకేఆర్ మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అలానే ఐపీఎల్ చరిత్రలోనే కేకేఆర్కు టైటిల్ అందించిన రెండో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. గౌతమ్ గంభీర్ తర్వాత అతడే 3వ టైటిల్ గెలిచాడు. అయితే శ్రేయస్ అయ్యర్ను వదులుకునేందుకు కేకేఆర్ సిద్ధమైనట్టు తెలుస్తుంది. సూర్యకుమార్ యాదవ్ తమ జట్టులోకి వస్తాడంటే అతనికి బదులుగా శ్రేయస్ అయ్యర్ను ముంబై ఇండియన్స్కు ఇచ్చేందుకు కూడా కేకేఆర్ సిద్ధమైనట్లు సమాచారం. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.